లైవ్ లో తనుజ చాలా ఎమోషనల్ అవుతూ పవన్ కళ్యాణ్ కోసం భరణితో మాట్లాడుతుంది. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఒక టాస్క్ ఇచ్చారని చెప్పాలి. ఇక ఈ టాస్క్ ఏంటంటే, ఎప్పుడైతే బాల్ వచ్చినప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పట్టుకుంటారో అప్పుడు ఆ బాల్ని మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సీజన్లోనే గేమ్ ఎంత బాగా ఆడారనేది చెప్పి ఆ తర్వాత అక్కడున్న అమౌంట్ని వాళ్ళకి ఆ అమౌంట్ ఇవ్వడానికి ఉండదు, వేరే అమౌంట్ ఇవ్వాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ అయితే తనుజాకి ఇస్తాడని అనుకొని తనుజ చాలా ఫీల్ అయింది. కానీ ఇక ఇందులో భాగంగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా బాల్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఆ ముందుగా అయితే పవన్ కళ్యాణ్ ఆ బాల్ ని పట్టుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ అయితే నేను ఇమాన్యుల్ అన్నకి ఇవ్వాలనుకుంటున్నాను, ఎక్కువ అమౌంట్ అయినా 2,50,000 ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాను అంటే నేను ఎలాగో రేస్ లో లేను కాబట్టి నాకన్నా బిగ్ బాస్ హౌస్ లో ద బెస్ట్ ఆడింది ఇమాన్యులే, బిగ్ బాస్ అందుకే నేను ఇంత పెద్ద అమౌంట్ ఇమాన్యుల్ కి ఇవ్వాలనుకుంటున్నాను అంటూ మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే ఇమాన్యుల్ కి ఇచ్చేశాడు. దీంతో మధ్యలో గ్యాప్ వచ్చింది లైవ్ లో. అయితే తనుజ భరణి దగ్గర కూర్చొని చాలా ఎమోషనల్ అవుతూ, నాన్న నేను అసలు ఏమనుకున్నానంటే పవన్ కళ్యాణ్ నాకే ఎక్కువ అమౌంట్ ఇస్తాడేమో అనుకున్నాను, ఎందుకంటే తనతో కంపారిజన్ చేసుకుంటే నేను గేమ్ బాగా ఆడానని ఆయనే చాలాసార్లు చెప్పాడు. కానీ అలాంటిది ఈరోజు నాకు నిజంగా ఫీజులు ఎగిరిపోయాయి. అదేంటి నువ్వు సూపర్ ఆడుతున్నావు, గేమ్ విన్నర్ నువ్వే అని చెప్పిన పర్సన్ ఈ హౌస్లోనే గేమ్ బాగా ఆడింది ఇమాన్యుల్ అంటూ ఆ అమౌంట్ ఇవ్వడం వెనకాల ఏం కారణం అయి ఉంటుందనేది నాకు అర్థం కావట్లేదు. నేను ఆ విషయంలో చాలా ఫీల్ అయ్యాను. పర్సనల్గా లాస్ట్ ఏమో ఏదైతే టికెట్ ఫైనలీ రేస్ టాస్క్ జరిగినప్పుడు పవన్ కళ్యాణే ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వాలని చెప్పి నా హ్యాండ్కి పెయిన్ ఉన్నా సరే నేను తన కోసం పోరాటం చేశాను రీతు ఇమాన్యుల్తో. కానీ తను ఈరోజు మాత్రం నా కోసం స్టాండ్ తీసుకోలేదు. నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే, ఏంటి నమ్మిన వాళ్ళే మోసం చేస్తారా అని చెప్పి, సో డోంట్ కేర్ అక్కడ అమౌంట్ నాకు ఇస్తాడా లేదా అనేది నేనేం పెద్దగా పట్టించుకోలేదు. కానీ నేనైతే తన కోసం స్టాండ్ తీసుకున్నప్పుడు తను కూడా స్టాండ్ తీసుకుంటాడేమో అనిపించింది. బట్ బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారనేది అర్థం కాదు. అంటే ఈలోగా భరణి గారు కలగజేసుకొని, తనుజ నేను అదే చెప్తున్నాను డే 1 నుంచి, ఇక అందరూ కూడా ముసుగు తీసే గేమ్ సమయం వచ్చినప్పుడే తీస్తారు. సో ఇక్కడి నుంచి అన్నా సరే నీ గేమ్ నువ్వాడు, ఎక్కువ పవన్ కళ్యాణ్తో ఇంటరాక్ట్ అవ్వద్దు అంటూ భరణి అయితే తనుజకి చెప్పుకొచ్చాడు. సో మరి ఫైనల్గా అయితే తనుజ ఏదైతే పవన్ కళ్యాణ్ విషయంలో బాధపడుతుందో అది కరెక్ట్ అంటారా, లేకపోతే తనుజానే ఎక్కువగా ఊహించుకుంటుంది అంటారా అనేది కామెంట్లో చెప్పండి. మరిన్ని లైవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.